ప్రియ సోదరి సోదరులారా, గత క్లాసులో అపవాదిని గెలించగలిగిన, అపవాది మీద జయం పొందే 12 కార్యముల గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. దానిలో 8వ విషయంతో నేను నిన్నటి దినం ఆ క్లాస్ ముగించాను. 9వ అంశము మనము చూస్తున్నది అదేమంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, మరియు రక్షణ అని శిరస్త్రాణమును, రక్షణ అను శిరస్త్రాణం. అప్పుడు అపవాదిని జయించడానికి మనము మన రక్షణ అని శిరస్త్రాణం అని మనం చూస్తున్న హెల్మెట్. అప్పుడు రక్షణ పొంది ఉన్నాను అని నిశ్చయత. మన ఒక్కొక్కరి రక్షణ పొంది ఉన్నానని ఆ నిశ్చయత, ఆ గట్టి నమ్మకం, రక్షణ పొంది ఉన్నారని నిశ్చయత మనం కలిగి ఉండవలను. అంటే రక్షణలో ఏమున్నది? రక్షణ ఆనందం ఉన్నది. దావీదు ప్రార్థించినప్పుడు అన్నారు, రక్షణానందం మరలా నాకు దయచేయమని ప్రార్థించినట్టుగా 51వ కీర్తనలో మనం చదువుతున్నాము. రక్షణ ఆనందం నష్టపోయిన ఒక వ్యక్తికి వెంటనే తెలిసిపోతుంది. రక్షణలో ఉంటే నీ ఆనందించగలము, రక్షణ, నేను రక్షింపబడి ఉన్నానని. అప్పుడు ఇక్కడే నేను రక్షింపబడి ఉన్నానని ఆ నిశ్చయత మనకి శిరస్త్రాణముగా ఉండవలను. అది మనం ఎప్పుడు కలిగి ఉంటావాలి. నేను రక్షింపబడిన బిడ్డ, నేను రక్షింపబడి ఉన్నాను అని ఆ అనుభవం తొలగిపోకుండా మనం చూసుకోవాలి. 10వదిగా మనము చదువుచున్నది ఏమంటే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. ఈ వాక్యం మనకు ఆత్మ ఖడ్గముగా 2 చేతుల్లో, ఒక్క చేతిలో డాలు మరియు ఒక చేతిలో ఖడ్గం. డాలు ఎందుకు? అపవాది యొక్క అగ్ని బాణములు ఆపుటకు. తిరిగి దేవుని వాక్యమును ఖడ్గం చేత అపవాదిని కొట్టాలి. అపవాదిని మీద హల్లెలూయా నీ కొట్టాలి. ఎప్పుడు కూడా సైనికుడు ఖడ్గముని అలాగు పెట్టుకోడు, అది వాడుకుంటాడనమాట. కాబట్టి 10వ సంగతి, దేవుని వాక్యం అని ఖడ్గము మనము వాడుకొనవలను. 11వదిగా ఎల్లప్పుడూ ప్రార్థన విజ్ఞాపనములే అంతూ ఎడతెగక ఉండవలను. మనం అది 18వ వచనములు చూస్తున్నాము. ఆత్మ వల్ల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు, మెలకువగా ఉంటుంది. విజ్ఞాపనం చేయొచ్చు, మెలకువగా ఉండవలను. హల్లెలూయా. అప్పుడు మనం 11వ సంగతి ప్రార్థన విజ్ఞాపన. ప్రార్థించేవారుగా, ఒకరు ఎన్ని ఆయుధములు ధరించుకున్నా వారు నిద్రపోయిన వాడుగా ఉంటే అపవాది వారి మీద గెలుస్తాడు అని మనం చూడగలము. 12వదిగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి. హల్లెలూయా. అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అపవాదిని ఎదిరించుండి
ఆయన మీ వద్ద నుండి పారిపోవును అని మనం చదువుతున్నాము. అప్పుడు మనము ఆత్మశక్తి కలిగి ఆయుధములు, దేవుడిచ్చిన ఆయుధములను చక్కగా మనం వాడుకుంటే అపవాదిని జయించగలము అని మనం చూస్తున్నాము. తిరిగి ప్రకటన 12వ అధ్యాయం దాని 12వ వచనం ఆఖరి భాగంలోనికి నేను వస్తున్నాను. ఇక్కడే చెప్తున్న మాట ఏమంటే, అందుచేదో పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాద్ మనం చూస్తున్నాము. అప్పుడు పరలోకమా, పరలోక నివాసులారా ఆనందించుడి. అంటే ఎందుకు పరలోకము, పరలోక నివాసులు ఆనందించవలను? ఎప్పుడు పరిశుద్ధుల మీద నేరం మోపే అపవాది. మనము దీనికి ముందు నేను మాట్లాడాను. యోబు మీద నేరం మోపుటకు దేవుని సన్నిధిలో వెళ్ళి నిలిచి ఉన్నారు కదా. యోబు మీద కాదు, భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఒక్కొక్కరి మీద నేరం మోపుచు దేవుని సన్నిధిలో పోయి నిలిచి ఉంటున్న ఈ అపవాదిని, ఆకాశ మండలమునందున్న ఈ దుష్టాత్మ సమూహమును ఆకాశములు ప్రధాన దూత సాతానుతో యుద్ధం చేసి వాని భూమి మీదికి కొట్టివేశారు. అనగా భూమి మీదికి పడిపోయాడు. భూమి మీదకి పడిపోయినప్పుడు భూమి మీద ఏం జరుగుతుందంటే, చెప్తున్న మాట, మనం భూమి సముద్రమా మీకు శ్రమ, భూమి సముద్రమా నీకు శ్రమ. ఎందుకంటే అపవాది చాలా రోక్షం కలవాడై తిరిగి వచ్చాడని మాట. ఎందుకు అపవాది చాలా రోక్షం కలవాడై తిరిగి వచ్చాడు అని ఈ 12వ వచనంలో చెప్తున్నారు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఆయనకి ఇంకా కాలము కొంచెమే, అంటే కేవలం ఇంకొక 3.5 సంవత్సరం కూడా మాత్రమే అతనికి సమయం ఉంటుంది. అది కొంచెం కాలమే. హల్లెలూయా. ఈ ఆదాం యొక్క ఆ కాలం మొదలుకొని నేటి కాలం వరకు మనుషుల్ని మోసపరచచ్చు, వాడు తిరుగుతూ ఇలాగుంటిన వాని ఇంకా కేవలం ఆ కాలంలో బట్టి చూస్తే కేవలం 3.5 సంవత్సరం కొంచెం కాలమే ఉన్నదని, మహా క్రోధముతో ఆదడు నీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అందుకోసమే భూమికి శ్రమ అని చెప్పడానికి మనం చూస్తున్నాము. మనం చూస్తే ఈ విధముగా భూమికి ఎంతగానో శ్రమ అని మనం చూస్తున్నాము. 12వ అధ్యాయం 13వ వచనము, ఆ గడ్డ సర్పము దాని భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించిరి. ఈ మగ శిశువుని కనిన స్త్రీని అనగా ఇశ్రాయేలు ఎన్నుకొనబడిన ఆ 144,000 మంది లేక 144,000 మంది ఆ వారిని హింసించుచున్నారని మనం చూస్తున్నాము. అప్పుడు హింసించుచున్న ఆ కాలంలో మహాశ్రమ యొక్క అంత్య దినములు అనగా 3.5 సంవత్సరములు చాలా గొప్ప క్రోధం గలవారి వాడు వెళ్ళి వచ్చి ఉన్నాడు కనుక స్త్రీని ఎలాగైనా చంపివేయాలని ఆ స్త్రీని, ఆమె కన్న కుమారుని, ఆ స్త్రీని ఏం చేశారు? మా దేవుడు అరణ్య మార్గంలో, అదే మనం చదువుతున్న అందువలన ఆమె అరణ్యంలోని ఉన్న
ఒక చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అంటే దాని అర్థం ఈ పక్షిరాజు 2 రెక్కలని చెప్తున్నాము. ఆమె ఎగురుచ్చు అంటే దేవుడు ఆమె కొరకు సిద్ధపరిచిన చోటికి ఆమె వెళ్ళిపోవడానికి ఏరోప్లెయిన్ ఆ విధముగా దేవుని కార్యం కాబట్టి ఈ అపవాది చేతిలో పడకుండా వారిని ప్రత్యేకమైన స్థలములు వారిని కాపాడుకుంటారని ఈ సంగతిలో మనం నేర్చుకోగలము. ఆ దేవుని ప్రత్యేకమైన పద్ధతి. దేవుడు ఒకరిని కాపాడుకోవాలంటే ఎంత గొప్ప శక్తి అయినను వాని చేతి నుండి వారికి కనపడకుండా. ఎగ్జాంపుల్, ఆగాబు యొద్దకు ఏలీయా వెళ్ళి, నేను చెప్పగా ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను కురువదని చెప్పి అంతఃపురం నుండి దిగి వెళ్ళిపోయిన ఆ ఏలియాని వెతికి ఆబద్య చెప్తున్నారు, నిన్ను వెతుక్కని చోటు లేదు, నిన్ను అడుగని ప్రజలు లేదు, నీవెక్కడ దాగి ఉన్నారని రాజని ఆహాబుకు కానీ అతని సైన్యమును కానీ ఎవనికి తెలియదు. దేవుడు ఖరీదు కాల్వలోను శారేపాతులోను ఏలియాను ఎలాగూ దాచిపెట్టాడో ఆ విధముగా ఈ స్త్రీని దాచిపెడతాడని మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. మన దేవుని వాక్యములో మనం చూసిన ఎడల్లా ఇదిగో 7:70 దేవుడు ఇదిగో ఇశ్రాయేలును సీసరైన తీతు వారిని చంపివేసినప్పుడు ఇశ్రాయేలులో చాలామంది కొండల్లో దాగి ఉన్నారని అతని చేత చంపబడకపోయినదని మనము చూడగలుగుచున్నాము. ఈలాగు దేవుని ఏర్పాటు ఉంటున్నట్టుగా దానియేలు ప్రవచనం 11వ అధ్యాయం 31వ వచనంలో మనము ఆ సంగతి నేర్చుకోగలము. నశింప చెయ్యు అపవాది పరిశుద్ధ స్థలంలో నిలిచి ఉంటున్నప్పుడు హల్లెలూయా చదువువాడు ఎరిగి ఉండవలను. వారి ఎక్కడే వారి కొండల ప్రాంతంలోనికి వారి పరిగెత్తుకొని వెళ్ళవలనని మనము చూస్తున్నాము. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 15, 16 వచనములు కూడా ఈ సందర్భంలో మనము పరిశీలించవలసి ఉంటున్నాము. ఆ వచనం నేను చదవాలని ఆశిస్తున్నాను. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉండుట చూడగానే, ఇక్కడ మనం చూస్తున్నది ఏమంటే దానియేలు ప్రవచనం 11వ అధ్యాయంలో వ్రాయబడిన ఆ వచనం అనగా ఉపయోగ వచనం, ఆ సంగతిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అంటే అపవాది పరిశుద్ధ స్థలమందు నిలిచి ఉంటుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుకాక, యూదయాలోని ఉంటువారు కొండలకు పారిపోవలను, నీ మీద ఉంటువారు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవుటకు దిగక్కుంటదు అని మాట. ఈ కొండల మీదకి మీరు పారిపోవలను అని వ్రాయబడిన ఆ ప్రవచనం నిజముగా ఈ క్రీస్తు విరోధి ఈ భూమి మీదే ఏలడానికి వచ్చినప్పుడు, అంటే మహాశ్రమ మధ్యలో వచ్చినప్పుడు ఈ యూదా జనాంగములు ముద్ర వేయబడిన వారు కొండలోనికి
పారిపోవాలని ఈ ప్రవచనం అప్పుడు నెరవేరబోతున్నదని మనము గ్రహించగలుగుచున్నాము. దేవునికి స్తోత్రం. ఈ వచనం తీతు కాలంలో జరిగిన సంగతి కాదు, కానీ మనము చూడగలుగుచున్న ఇంకా లూకా సువార్తలో 21వ అధ్యాయం 20వ వచనంలో మనం ఇంకొక మాట కూడా చదవగలుగుచున్నాము. లూకా సువార్త 20వ అధ్యాయం దాని 21వ అధ్యాయం దాని 20వ వచనము. అక్కడే మనం ఇలాగ చదువుతున్నాము. యెరూషలేము దాంట్లో చేద చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకుంటే. ఈ వచనం 70లో తీతు యెరూషలేమును ముట్టడి వేసిన సంగతిని గురించి మన ప్రభు యేసుక్రీస్తు వారు లూకా ద్వారా ఇక్కడ తెలియచేస్తున్నారని మనం చూస్తున్నాము. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం దాని 15-16 వచనము తీతు కాలంలో జరిగిన సంగతి కాదు, తిరిగి అది మహాశ్రమ మధ్యలో జరగబోచున్నదని మనం చూస్తున్నాము. ఇశ్రాయేల్ దేశములో అనేక గుహలు, మనుషులకు నివసించడానికి పెద్ద పెద్ద బిల్డింగ్ లాంటి గుహలు ఉంటున్నదని చరిత్రకారులు చెప్తున్నారు. మనకు కూడా తెలుసు, దావీదు అనేక సార్లు గుహలు నివసించినట్టుగా మనము చూడగలుగుచున్నాము. ఈ గుహలను పెట్రా గుహ అని మనం నేర్చుకోగలము. హల్లెలూయా. ఈ విధంగా వారిని కాపాడుటకై దేవుడు ప్రత్యేకమైన స్థలములు వారి కొరకు ఏర్పరచుకొని ఉన్నారు. వారు అక్కడే పోయి ఉంటారని ఈ సంగతిని గురించి మనం నేర్చుకోగలుగుచున్నాము. ఈ విధముగా వారిని అక్కడే కాపాడుకుంటారని మనము ఈ వచన భాగంలో మనం చూడగలుగుచున్నాము. ఈ విధముగా మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో మనము చదువుచున్న ప్రకారము మనం ఇక్కడే చదివినట్టే మనం ఈ విషయం ఇక్కడ నేర్చుకోవడానికి వీలుంటున్నదని మనము చూడగలుగుచున్నాము. అందుచేత అరణ్యంలోని తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడును. అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె యొక్క కాలములు అర్ధకాలము, కాలములు అర్ధకాలం. కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరం, అర్ధకాలం అర్ధ సంవత్సరం అంటే 1, 2 అంటే 3.5 సంవత్సరం. ఆ విధముగా ఆమె కాపాడబడుచున్నారని, దేవుడు వారిని సంరక్షించుకుంటారని మనము చూడగలుగుచున్నాము. వారిని సంరక్షణ మాత్రం కాదు, పోషింపబడును. దేవుడు ప్రత్యేకంగా వారిని అక్కడే కాపాడుకుంటారు, పోషించుకుంటారని మనం చూడగలుగుతున్నాము. దేవుని పద్ధతి, దేవుని ఏర్పాటు ఈ భాగంలో మనం నేర్చుకుంటున్నాము. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహము వలె ఆమె వెనుక హల్లెలూయా పంపగలిగినారు. అంటే ఇక్కడ నదీ ప్రవాహం అని చెప్పబడిన ఈ మాటకి అర్థము అతని సైన్యం. ఈ సర్పము తన సైన్యమును ఆమె వెనుక
ఆగాబు ఏలియాని వెతికి పంపినట్టు ఆ స్త్రీ వెనుక, అనగా ఈ 144,000 మంది వెనుక అలాగు పంపిస్తారని మాట. ఆ స్త్రీ వెనుక ప్రవాహము వలె ప్రవాహం కొట్టుకుని పోయినట్టు ఆమె వెనుక సైన్యమును పంపినట్టుగా మనం చూస్తున్నాము. భూమి ఆ స్త్రీకి సహారి అయి తన నోరు తెరచి ఆ గడ్డ సర్పమును తన నోటి నుండి గిరెక్కిన ప్రవాహమును ముగ్గివేసెను. అనగా ఇలాగ అరణ్యంలో ఈ స్త్రీని, అనగా ఈ యూదుల్లో ముద్రింపబడిన వారిని దేవుడు దాచిపెట్టుచుండగా వారి వెనుక తన సైన్యముని పంపిస్తే అక్కడ ఒక గొప్ప భూకంపం జరిగి ఆ విధముగా ఆ భూమి తన సైన్యముని మృంగివేస్తాడని మనము ఈ వచనం నుండి మనం నేర్చుకోగలము. అంటే భూమిని నోరు తొరచి హల్లెలూయా ఆ సైన్యముని మృంగివేస్తున్నారు. అనేక గొప్ప భూకంపం, ఆ భూకంపంలో అనేక వేల మంది గడ్డ సర్పం యొక్క సైన్యం ఆ భూకంపం వలన నశించిపోతున్నారు. భూమి నోరు దొరచి వారిని మృంగివేయుచున్నదని మనం చూస్తున్నాం. అందుచేత గడ్డ సర్పము ఆజ్ఞను తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనిచ్చు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చు ఉన్నవారి అయినా ఆమె సంధానముల్లో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇక్కడే మనం చూస్తున్నది ఏమంటే ఆ దేవుని చేత ముద్రింపబడిన వారిని యుద్ధం చేయుటకు వెళ్ళిన వారి సైన్యమును భూమి నోరు దొరచి మృంగివేసినందున ఆ కోపముతో తిరిగి వచ్చి ఇశ్రాయేలులో ముద్రింపబడని ప్రతి వారిని యుద్ధం చేసి చంపడానికి అతడు బయలుదేరి ఉంటున్నదని మనం చూస్తున్నాము. అనగా వారిని ఎవ్వరిని కూడా బ్రతకనియ్యకుండా, ఎవ్వరికి కూడా ఇంకా ఆయన కోపం, అంత రోషం, అంతగా కోపం అతనికి కలుగుచున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే ఆ విధముగా చాలామంది అక్కడే చంపబడునని మనము చూడగలుగుచున్నాము. అప్పుడు ముద్రింపబడిన వారికి దేవుడు వారిని సంరక్షిస్తాడు, వారిని పోషిస్తాడు. అయితే మిగిలిన వారిని హల్లెలూయా ఆ విధముగా దేవుని కాపుదల వారి మీద ఉండగా వారి ఆ స్త్రీ క్షమించండి ఆ గడ్డ సర్పం తన సైన్యము మిగిలిన వారిని అందరినీ చంపివేయడానికి వారితో యుద్ధం చేస్తున్నట్టుగా నదీ ప్రవాహం వలె వారి మీదికి జన సమూహం ఇదిగో సైన్య సమూహమును పంపిస్తున్నట్టుగా మనము చూడగలుగుచున్నాము. హల్లెలూయా. అనగా ఇశ్రాయేలుకు సంపూర్ణమైన రక్షణ, విడుదల వారికి కలగాలంటే సెకర్యా ప్రవచనంలో ఉండి నేను దీనికి ముందు మాట్లాడినట్టుగా దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు వారి తిరుగు పర్యంతం వారికి రక్షణ లేదని మనము ఈ వాక్యం చేత నేర్చుకోవడానికి వీలుంటున్నది. హల్లెలూయా. కాబట్టి ఈ భాగంలో ఈ 12వ అధ్యాయం నేను ఇక్కడే కోరుచున్నాను. ఎందుకంటే గొప్ప ఆ విధంగా ఎవరైతే ముద్రింపబడిన వారిగా ఉన్నారో ఆ ముద్రింపబడిన వారికి విడుదల ఉన్నది. ముద్రింపబడని వారు చంపబడతారు.
అయితే వారికి ఇంకొక సందర్భం దేవుడు ఇస్తున్నారు. ఆ పొడిచిన వాని వైపు వారి చూచి రక్షణ పొందు వరకు, రక్షింపబడు వరకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బహిరంగంగా ప్రత్యక్షం కాబో సమయం వరకు ఇశ్రాయేలుకు శ్రమ కలగబోచున్నదని వీటి వలన మనం నడుచుకోగలము. రేపటి దినం మనము 13వ అధ్యాయము మొదలుపెట్టుచున్నాను. ఆ 13వ అధ్యాయంలో మనము ఆ క్రూర మృగముని గురించి మనం నేర్చుకొనబోతున్నాము. దేవుడు మనకు దానికి సహాయం చేయునుగా. కానీ ప్రార్థిస్తూ ఈ దినం నేను ఈ మాట ముగిస్తున్నాను. ప్రార్థించుదాము. ప్రభువా దయగల తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రవందనములు చెల్లిస్తున్నాము. నీవు ఇచ్చిన వర్తమానం బోధించుటకాయి నీవు బలపరచిన కనుక స్తోత్రం. దేవా, నీ సన్నిధానంలో నమ్మకమైన వారిగా నిలిచి ఉండుటకు తగిన కృప మాకు అనుగ్రహించండి. దేవా, ప్రతి సోదరులను మీరు కాపాడి ఈ వాక్యం అర్థమైనట్టుగా వారిని కృపలో నిలిచి ఉండుటకు తగిన కృప మీ బిళ్ళకు అనుగ్రహించమని నీ సహాయం చేసి నడిపించు. మహిమార్థముగా మీ బిళ్ళని నిలబెట్టుకొనిము. యేసుక్రీస్తు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి.